దేవుడు నీ కొరకు ఉజ్వలమైన భవిష్యత్తును ఏర్పాటు చేశాడు. గాడ్ హ్యాస్ అ బెస్ట్ ఫ్యూచర్ ఇన్ స్టోర్ ఫర్ యూ. ఈ శ్రేష్టమైన భవిష్యత్తు నువ్వు ఎప్పుడు సొంతం చేసుకుంటావంటే మాటికి వెనక్కి తిరిగి చూడడం మానేసినప్పుడు. ఒక వ్యక్తి స్పీడ్గా బైక్ మీద వెళ్ళిపోతున్నాడు, సడన్గా వెనక్కి తిరిగి చూశాడు, ఏమవుతుందండి? ఊరికే వెనక్కి తిరిగి చూస్తున్నాడు, ఏమవుతుంది? యాక్సిడెంట్ అయ్యి తల పగులుద్ది, అంతే కదండి. ఒక వాహనంలో ముందుకు వెళ్తున్నప్పుడు నీవు వెళ్లాల్సిన దిశ వైపే నీ కాన్సన్ట్రేషన్ ఉండాలి తప్ప యూ మస్ట్ నాట్ కీప్ లుకింగ్ బ్యాక్, యూ మస్ట్ నాట్ కీప్ టర్నింగ్ బ్యాక్, బికాస్ దట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. గతంలో పడిన శ్రమలు, గతంలో పడిన వేదనలు, ఐగుప్తు నుంచి బయటకు రాగానే దేవా ఇంకా మేము ఐగుప్తుని జ్ఞాపకం చేసుకోం, మా ఎదుట ఉన్న పాలు తెన్నులు ప్రవహించే కనానును జ్ఞాపకం చేసుకుంటాం అనుకోవాలి. వీళ్ళ మనసు ఫ్యూచర్ మీద కంటే పాస్ట్ మీద ఎక్కువ ఉండిపోయిందండి. పాస్ట్ గురించి నువ్వు ఆలోచిస్తే నీ జీవితం వెనక్కి వెళ్తే తప్ప నీ జీవితం ముందుకు వెళ్ళదు. హల్లెలూయా. నీకు ముందుకు వెళ్ళాలని ఉంటే, విశ్వాస జీవితంలో సాగిపోవాలని ఉంటే, పరిపూర్ణత వైపు సాగిపోవాలని ఉంటే, అభివృద్ధి పదంలో వెళ్ళాలని ఉంటే, ఆశీర్వాద మార్గంలో నడవాలని ఉంటే, ఎదుగుదల ఫలింపు నీ జీవితం చూడాలని ఆశపడితే వెనక్కి చూడడము మానేసేయి. దేవుడు చెప్తున్న మాట